సో గైడ్స్ బెంగళూరులో మనకి అక్కడ ఓలా బైక్స్ ఎలాగా ఇక్కడ ఒక బైక్ చూపిస్తాను, వెరైటీగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ యాప్ వేసుకొని రైడ్ చేసుకోవచ్చు. భలే వెరైటీగా ఉన్నాయి కదా బుడ్డ బైక్లు. నాకు బెంగళూరు రాగానే చూడగానే వెరైటీ అనిపించింది అసలు. యాక్చువల్లీ చాలా చిన్నగా బాగున్నాయి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. ఇది వచ్చి నేను స్టే చేసిన హోటల్ అండి. ఇక్కడ నేను డార్మెటరీ తీసుకున్నాను. నాకు వచ్చి పర్ డేకి 700 రూపీస్ పడింది. సో గోస్టాప్లో డార్మెటరీ వచ్చి ఇలా ఉంటాయి. 8 మెంబర్స్ ఉండొచ్చు అనమాట. ఇది వచ్చి వాష్రూమ్, ఆల్రెడీ ఉన్నారు వాష్రూమ్ లోపల. ఇది నా బెడ్. అండ్ ఇది వచ్చి లాకర్స్, సేఫ్టీ సైజ్. కానీ హోటల్ ఒకటి ఉంది కదా, బాగా అంకలేస్తుంది. లంచ్ టైం అయిపోయింది కదా, జ్యూస్ ఏదో తీసుకున్నాను. రఫ్గా ఒకటి అంతా 20 రూపీస్ ప్లస్ పరోటా వచ్చి 40 రూపీస్ ఉంది. సో 2 పరోటాస్ వచ్చి 40 రూపీస్ అండి. ఆనియన్స్, కర్రీ, పరోటా. హాయ్ గాయస్, ఇప్పుడు నేను బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ దగ్గరకు వచ్చాను అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇస్కాన్ టెంపుల్. టైమింగ్స్ చూపిస్తాను, టైమింగ్స్ కూడా చూడండి. ఇక్కడ బ్యాగేజ్ పెట్టుకోవాలి, అక్కడ చెక్కింగ్ చేసి లోపల పంపిస్తారు. చెప్పులు వచ్చి 5 రూపీస్ అండి పేరు. ఇక్కడ ఇలా పెడతారనమాట, ఇక్కడ పెట్టేసి. ఇది మన ఇండియాలోనే అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్. ఇది హరినామ ద్వారం. టెంపుల్ ఒరిజినల్ నేమ్ వచ్చి రాధా కృష్ణ చంద్ర టెంపుల్. 1997లో అప్పటి ప్రెసిడెంట్ శంకర్ దయాల్ శర్మ ప్రారంభించారు. మనం మెట్లకి మెయిన్ టెంపుల్ కి వెళ్లే లోపు పక్కన నరసింహ టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ కనిపిస్తాయి. ఇన్సైడ్ కెమెరాస్ నాట్ అలౌడ్. మెయిన్ టెంపుల్ లోపల చాలా బాగుంటది, బట్ ఇక్కడ కూడా కెమెరాస్ నాట్ అలౌడ్. సో గైస్, ఇస్కాన్ టెంపుల్ తర్వాత నేను ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్కి వచ్చాను అనమాట. సో ఇప్పుడు మనం ప్యాలెస్ లోపలికి వెళ్దాం. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది. సో లెట్స్ గో ఇన్ సైడ్. ప్యాలెస్లోకి మన షర్ట్ మీద ఈ స్టిక్కర్ వేసి లోపల పంపిస్తారండి, 240 రూపీస్ తీసుకొని. బెంగళూరు ప్యాలెస్. ఇక్కడ సినిమా షూటింగ్లు చాలానే జరిగాయి. ఇది మైసూర్ రాయల్ ఫ్యామిలీ ప్రాపర్టీ. సో గైస్, మొత్తానికి బెంగళూరు ప్యాలెస్ చూసాము. కాకపోతే 240 రూపీస్ చాలా ఎక్కువ అండి. ఎందుకంటే లోపల ఏమి లేదు, మ్యాటర్ ఏం లేదనమాట. ఇంకోటి కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. బట్ కానీ జనాలు తీసేస్తున్నారు అనమాట. 1874 నుంచి 78 వరకు మహారాజేంద్ర వడియార్ బిల్డ్ చేశారు. ఇది సేమ్ ఇంగ్లాండ్ విండ్సోర్ క్యాస్టల్ మోడల్లో ఉంటుంది. ప్యాలెస్ ముందు విశాలమైన గార్డెన్ ఉంటుంది, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. దట్స్ ఆల్ గైస్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోతున్నాను అనమాట. బెంగళూరు ప్యాలెస్ చూసాం కదా, సో ఇక్కడంతా కమర్షియల్ అయిపోయింది. ఏంటంటే 240 రూపీస్ తీసుకుంటున్నాడు, కానీ లోపల చూస్తే మ్యాటర్ ఏం లేదు. ఫైనల్గా మనం చర్చ్ స్ట్రీట్ దగ్గరకు వచ్చేసామండి. ఇది లోపల మొత్తం అదంతా చర్చ్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ ఏంటంటే నైట్ టైం చిల్ అవ్వడానికి మంచి ప్లేస్ ఇన్ బెంగళూరు అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ ఏరియా మొత్తం ఒకసారి సరదాగా చూద్దాం. సో ఇదంతా చర్చ్ స్ట్రీట్ అనమాట. కంటిన్యూస్గా పబ్స్ అన్నీ కంటిన్యూగా ఉంటాయి అనమాట ఇక్కడ. మనం గోవాలో చూసుంటాము, కానీ బెంగళూరులో కూడా నైట్ లైఫ్ ఇలాగే ఉంది ఇక్కడ. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యు ఆర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. ఇది వచ్చి Day 2 ఇన్ బెంగళూరు అండి. సో ఇప్పుడు నేను సిటీలో కొన్ని కవర్ చేయాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం దొడ్డ గణపతి అని చెప్పి ఒక టెంపుల్ ఉందన్నమాట. మెజెస్టిక్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అంతా ఉంటుంది. సో లెట్స్ గో టు టెంపుల్. బెంగళూరులో ఇడ్లీ చూసారా ఎంత పెద్దగా ఉందో, 30 రూపీస్ అంట, చాలా బాగుంది. సో ఈ గణపతి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ బైక్ బుక్ చేశానండి. ఆడు ఒక అరగంట సేవ్ చేసి క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఆటో చేసుకున్నాను. బైక్ అయితే 50 రూపీస్లో అయిపోయేది, ఆటోకి 80 రూపీస్ పడింది. సరే నాకు టైం లేదు కదా, ఇంకా వెళ్ళిపోతున్నాను ఆటోలో. గైస్, ఫైనల్గా మనం దొడ్డ గణపతి టెంపుల్ దగ్గరకు వచ్చాము.
సో లోపలికి వెళ్ళి టెంపుల్ చూద్దాము. ఇది 500 ఏళ్ల పురాతనమైన ఆలయం. దీన్ని బెంగళూరు రాజు కెంపగూడ నిర్మించారు. సో ఇక్కడ వచ్చి చెప్పుల స్టాండ్ ఉంటుందండి. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 7 to 12 PM, మళ్ళీ 5:30 to 8:30 PM. పక్కనే మనకి బిగ్ బుల్ టెంపుల్ అని ఉంటుందండి. లోపలికి వెళ్దాం పదండి. ఇది చూడండి, పల్లీలు తినేవి. అవి నిజమైన పల్లీలే అనుకుంటారు. అవి 1537 సంవత్సరంలో బెంగళూరు రాజు కెంపగూడ నిర్మించారు. నంది విగ్రహం ఎత్తు 15 అడుగులు, పొడవు 20 అడుగులు ఉంటుంది. సో గైస్, మనము టెంపుల్ చూసుకున్న తర్వాత దొడ్డ గణపతి టెంపుల్ చూసుకున్న తర్వాత ఇక్కడ టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి వచ్చామండి. నా వెనకాల కనిపిస్తుంది టిప్పు సుల్తాన్ ప్యాలెస్. దీనికి ఎంట్రీ టికెట్ ఉంది 20 రూపీస్. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇదే అండి టిప్పు సుల్తాన్ ప్యాలెస్. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ ప్లేస్ హైదర్ అలీ ఫోర్ట్లో ఒక భాగం. 1778లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1791లో టిప్పు సుల్తాన్ కంప్లీట్ చేశారు. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్గా యూజ్ చేసుకునేవాళ్ళు. ఇది ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేశారు. టిప్పు సుల్తాన్ యుద్ధంలో మరణించిన తర్వాత ఈ ప్యాలెస్ను బ్రిటిష్ వాళ్ళు సెక్రటేరియట్గా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. టిప్పు సుల్తాన్ ప్యాలెస్ దగ్గర మంకీ టాయ్ అమ్ముతున్నారండి. భలే ఉంది, సౌండ్ కూడా చేస్తుంది. కాకపోతే వీళ్ళు రేట్ బార్గెన్ చేస్తే తగ్గట్లేదు. ఫైనల్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ చెప్తున్నారు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. జాంకాయ తీసుకున్నానండి, 20 రూపీస్ అంట. రెడ్ కలర్ వస్తుంది దీని లోపల. సో ఇవి 30, ఇవి 20 అట్లా తీసుకుంటే. ఇది విధాన సౌధ, కర్ణాటక అసెంబ్లీ. ఇండియాలోనే అతిపెద్ద అసెంబ్లీ బిల్డింగ్ ఇది. 1951లో స్టార్ట్ చేసి 1956లో కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఈ విధాన సౌధం దగ్గర మనకి ఫొటోస్ కూడా తీస్తారండి కావాలంటే. ఇది వచ్చి 100 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ ప్రింట్అవుట్ వేసి ఇస్తారు. ఆపోజిట్లో కర్ణాటక హైకోర్టు ఉంటుంది, చూడండి. దగ్గర ఐస్ క్రీమ్ తీసుకున్నాను, 20 రూపీస్ అంట. బాగానే ఉంది, మ్యాంగో ఫ్లేవర్. చిన్న స్వామి స్టేడియం. తిరంగి చూసారా ఎంత గట్టిగా ఉందో. స్మూర్తి. ఆర్ట్ గ్యాలరీ అంటే ఆర్ట్ గ్యాలరీ అండి, చాలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి చూడటానికి. మంచిగా అనిపిస్తుంది ఆర్ట్ గ్యాలరీస్ వస్తే.
ఇక్కడ స్కల్ప్చర్స్ చాలా బాగా పెట్టారండి బయట, చాలా అద్భుతంగా ఉంది చూడండి. రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ ఫస్ట్ కనిపెట్టారు కదా, ఫస్ట్ ఏరోప్లేన్. గైస్ ఈ మ్యూజియం అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా అప్పట్లో యూజ్ చేసిన అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని మొత్తం మిషనరీ అన్ని పెట్టారనమాట. ఇక్కడ సూపర్గా ఉంది, మీరు వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. ఏదో 3D షో అంట, సర్లే 40 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాము. చాలా మంది రెడీగా ఉన్నారు చూడటానికి. 3D గ్లాస్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ ఇలా ఫోటో దిగొచ్చండి, మనం స్పేస్లో ఉన్నట్టు ఉంటుంది సేమ్. అయ్యా ఇప్పుడు అర్థం కాదు, దేంట్లోకి వెళ్తున్నాం, ఏది ఏదో అర్థం కాదు. అదే ఇది మిర్రర్ కాదు, అదే భలే ఉంది బయట మటుకి. ఎక్కడ తగులుతామో భయం వేస్తుంది. ఇది వరకు తీస్తాం కండి, అద్దాల వేడ అంటారు సార్, మన విజయవాడలో ఉంటుంది, కనకదుర్గమ్మ గుడిలో అలా ఉంది. అయ్యా అయ్యా అయిపోయిందా, డెడ్ ఎండ్ అనమాట ఇది అయితే. సో అవన్నీ చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక పార్క్ ఉందండి, కబ్బన్ పార్క్ అని, చాలా బాగుంటుంది. ఈ పార్క్లో మనకి పెయిడ్ ఉంది, ఫ్రీ ఉందండి. ఒక కార్నర్కి వెళ్తేమో మీకు టూరిస్టుల కోసం ఓన్లీ వాళ్ళకి పెయిడ్ 20 రూపీస్ ఎంత ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చిందేమో ఫ్రీలో, అంటే ఎంట్రన్స్ దగ్గర ఉంది కాబట్టి నేను ఫ్రీలో వచ్చేసాను అనమాట. ఇంత బెంగళూరు సిటీలో ఇంత పెద్ద పార్కు సిటీ మధ్యలో ఉందంటే చాలా గ్రేట్ అండి. సో మెట్రో స్టేషన్ బెంగళూరులో చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. మనం మెజెస్టిక్ కబ్బన్ పార్క్ నుంచి మెజెస్టిక్ వెళ్ళాలంటే టువర్డ్స్ టు కనిగిరి ఇటువైపు వెళ్ళాలి. మెజెస్టిక్ బస్ స్టాండ్ అండి ఇది, BMTC అంటారు. అక్కడ ఒక బస్ స్టాప్ ఉంది. మనం మెట్రో నుంచి బయటకు వస్తే బస్ స్టాప్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. గూగుల్ మ్యాప్స్ లేదు, ఫోన్ లేదు, ఎలాగోలా కష్టపడి హోటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు గైస్ బెంగళూరులో మెజెస్టిక్ దగ్గర ఒక హోటల్ ఉంటుందండి, ఈ హోటల్ బయట చూపిస్తాను నేను. ఇక్కడ మనకి చికెన్ బిర్యానీ ఒక బుట్ట లాంటి దానిలో పెట్టిస్తాడు అనమాట. 120 రూపీస్ తీసుకుంటాడు. అయితే ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగుంది. ఈ హోటల్ వచ్చి ధోనే బిర్యానీ సెంటర్ అండి. బెంగళూరు మెజెస్టిక్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి ఇది. మొత్తం ఇక్కడే జనాలు ఫుల్ క్రౌడ్ ఇక్కడే ఉంటుంది, మొత్తం మార్కెట్ అంతా ఇక్కడే ఉంది. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రైన్ 5:30కి బయలుదేరుతుందండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి కాచిగూడ చేరుకుంటుంది. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో HD వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.